సలార్ అనేటువంటి సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు అవుతుంది. మీరు 5 రోజులుగా తెలుగు స్టేట్స్ ఎంత కలెక్ట్ చేసింది, సౌత్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసింది, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా నార్త్ అమెరికా, బాలీవుడ్ లో ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం. ఏరియా వైజ్ కూడా చూద్దాం. సో మొదటి రోజు ఏపీ తెలంగాణలో చూసుకుంటే సలార్ అనేటువంటి సినిమా 50 కోట్ల 30 లక్షలు. రెండవ రోజు అంటే శనివారం 21 కోట్ల 23 లక్షలు. డే 3 అంటే ఆదివారం 22 కోట్ల 40 లక్షలు. డే 4 అంటే సోమవారం క్రిస్మస్ వచ్చింది. సో క్రిస్మస్ అంటే మనకు తెలిసిందే పబ్లిక్ హాలిడే, నేషనల్ హాలిడే కాబట్టి సో ఆబ్వియస్లీ ఆ రోజు హాలిడే పరంగా చూసుకుంటే మండే వర్కింగ్ డే అయినా ఆ రోజు క్రిస్మస్ రావడంతో 18 కోట్ల 5 లక్షలు అంటే ఆదివారానికి సోమవారానికి కొంచెం తగ్గింది. ఒక 2-3 కోట్లు తగ్గిన 18 కోట్లు సోమవారం క్రిస్మస్ డే రోజున వచ్చిందంటే నంబర్. సో డే 5 చూసుకుంటే మంగళవారం వచ్చింది. సో మంగళవారం వర్కింగ్ డే కాబట్టి హ్యూజ్ డ్రాప్స్. అంటే క్రిస్మస్ రోజు సోమవారం 18 కోట్లు కలెక్ట్ చేస్తే మంగళవారం వర్కింగ్ డే రోజు 8 కోట్లు తగ్గిపోయింది. అంటే 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. సో ఏపీ తెలంగాణ వైడ్ గా 5 రోజులకు గాను 121 కోట్ల 97 లక్షల షేర్ ని, 185 కోట్ల 20 లక్షల గ్రాస్ ని ఏపీ తెలంగాణలో సలార్ సినిమా కలెక్ట్ చేసింది. అసలు 5వ రోజు ఏరియా వైజ్ గా చూసుకుందాం. నైజాం 5 కోట్లు, సీడెడ్ 1 కోటి 30 లక్ష, ఉత్తరాంధ్ర 1 కోటి 17 లక్షలు, ఈస్ట్ 51 లక్ష, వెస్ట్ 36 లక్షలు, గుంటూరు 44, కృష్ణా 42 లక్షలు, నెల్లూరు 23 లక్షలు. అలా 10 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది ఏరియా వైజ్. సో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ ఇవన్నీ కూడా చూసుకుంటే 5 రోజులకి 60 కోట్లు దగ్గర దగ్గర నైజాం లో కలెక్ట్ చేసింది 5 రోజులకి. సీడెడ్ లో ఈ 5 రోజులు 16 కోట్లు కలెక్ట్ చేసింది. ఉత్తరాంధ్రలో ఈ 5 రోజులకి 13 కోట్లు, ఈస్ట్ లో 8 కోట్లు, వెస్ట్ లో 5 కోట్లు, గుంటూరులో 8 కోట్లు, కృష్ణాలో 6 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు. సో ఇలా ఈ 5 రోజులకి ఏరియా వైజ్ గా కలెక్ట్ చేసింది. కర్ణాటకలో చూసుకుంటే ఈ 5 రోజులకి సలార్ సినిమా 17 కోట్ల 45 లక్షలు, తమిళనాడులో 8 కోట్ల 40 లక్షలు, కేరళలో 5 కోట్ల 30 లక్షలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 41 కోట్ల 30 లక్షలు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 46 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఇలా వరల్డ్ వైడ్ గా సలార్ అనేటువంటి సినిమా 5 రోజులకి 240 కోట్ల 97 లక్షల షేర్ ని, 434 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి 500 కోట్ల దిశగా ముందుకు దూసుకుపోతుంది.